వివిధ నిధుల ద్వారా చేపట్టబడు అభివృద్ధి పనులకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ వేసినందున వీరి యొక్క లోయెస్ట్ ఛార్జీల ఆమోదం మరియు రాబో 2 సంవత్సరాల వరకు ఈ సంస్థ వారిని ఈ కార్యాలయం యొక్క థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ గా ఒప్పందం పూర్చుకోవడానికి ఆమోదం ఇచ్చట గురించి ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు సాధారణ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్లు, అలాగే గౌరవ కమిషనర్ గారు అందరూ హాజరై 30 అంశాల మీద చర్చించుకోవడం జరిగింది. గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా ఈ 30 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. గౌరవ కౌన్సిల్ సభ్యుల సలహాలు సూచనలను పాటిస్తూ ఆర్మూర్ పట్టణంలోని 36 వార్డులను కూడా అభివృద్ధి చేసుకుందామని వారికి తెలియజేయడం జరిగింది. అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. అందరికీ నమస్కారం. ఇవాళ మున్సిపల్ మీటింగ్ గురించి అందరు కౌన్సిలర్లు, చైర్మన్ మేడం, కమిషనర్ సార్, అలా మీడియా అందరు వచ్చిండ్రు. దానికి మనం ఏదైనా మనం కూర్చుండి మంచిగా మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ జరిగిన దానికి సంతోషం. మీటింగ్ అయింది. ఏదైనా ప్రాబ్లం ఉంటుంది గల్లీలో అందరికి కమిషనర్ సార్ చెప్పినాం, చైర్మన్ మేడం చెప్పినాం, మాకు చెప్పినారు. అందరు కౌన్సిలర్లు చెప్పి మీటింగ్ మంచిగా ఏదైనా బాధలు ఉంటే మనం మాట్లాడుతున్నాం. అంత సంతోషమైన మీటింగ్ అని. ధన్యవాదాలు. గౌరవ కౌన్సిల్ యొక్క సాధారణ సభ సమావేశం ఈరోజు మనం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ చైర్మన్ గారు అధ్యక్షత వహించారు. అలాగే గౌరవ వైస్ చైర్మన్ గారు కూడా సభలో రావడం జరిగింది. దీంతో పాటు గౌరవ కోరం మనకు 12 మంది సభ్యుల కోరం ఉన్న పిదప మనము సమావేశాన్ని కంటిన్యూ చేయడం అనేది జరిగింది. ఈ సమావేశంలో మనకు మెయిన్ ఎజెండాకు సంబంధించి 20 అంశాలతో పాటు సప్లిమెంటరీ అంశాలను కూడా మనము దీంట్లో చర్చించుకోవడం జరిగింది. గౌరవ కౌన్సిలర్లు కూడా ప్రతి అంశం మీద కూలంకషంగా చర్చించడం మీద ప్రతి అంశానికి కూడా వాళ్ళు ఆమోదం తెలపడం జరిగింది. ఒక 2 అంశాల పైన టెండర్లకు సంబంధించి మళ్ళీ రీటెండర్స్ కాల్పర్ చేయమని చెప్పేసి గౌరవ కౌన్సిలర్లు సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ సలహాల మేరకు వాటికి సంబంధించిన మళ్ళీ మేము కొటేషన్స్ అనేది రీకాల్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే బుక్కల బెడద కూడా మనకు మున్సిపల్ మొన్న జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని అక్కడ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ సభ్యులందరూ కూడా కోరడం జరిగింది. మన దగ్గర ఏదైతే యానిమల్ బర్త్ కంట్రోల్ నిజామాబాద్ వాళ్ళ మనం చేసుకుంటున్న ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని కూడా వాళ్ళకి మేము సభాముఖంగా చెప్పాము. వాళ్ళను కూడా పిలిపించేసేసి మన దగ్గర మిగిలిన కుక్కలు కూడా అత్యంత త్వరగా ఆపరేషన్ సెంటర్ తీసేసి దాన్ని యానిమల్ బర్త్ కంట్రోల్ చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పాము. ఆ విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాము. ఇంకో 2 అంశాలను కూడా వాళ్ళు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఫండ్స్ ఇన్సఫిషియెంట్ గా ఉన్నాయి, అలాగే ఏఈడి గారు లేదనే విషయాన్ని కూడా సభాముఖంగా అందరూ చర్చించడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనకు మినిట్స్ రూపంలో పొందుపరిచి గౌరవ కలెక్టర్ గారికి అందజేస్తాము. ఇప్పటికీ మనకు మళ్ళీ అలాగే నెక్స్ట్ మంత్ లో కూడా మనం సాధారణ సమావేశంతో పాటు బడ్జెట్ సమావేశం కూడా చేసుకునే అవకాశం ఉంటుందని కూడా సభ్యులకు సూచన ప్రాయంగా తెలియజేయడం అనేది జరిగింది. గౌరవ సభ్యుల ఆమోదంతో మనకు ఉన్న ఎజెండా అంశాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. సభ సజావుగా ఎలాంటి అభ్యంతరాలు, ఆటంకాలు లేకుండా సజావుగా ముగిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను.